మహిమపరుచుకుంటున్నాం ప్రభువా. మహోన్నతమైన స్థలములలో నివసించే గొప్ప దేవానికి స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిన్న నేడు యుగయుగములు జీవించే దేవానికి స్తోత్రములు. నా ప్రభువా, నా తండ్రి, అన్ని నామముల కంటే నామం కలిగినటువంటి నాయన గొప్ప దేవుడి నాయనానికి స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయ కాలాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మేమందరము కూడా ఈ రీతిగా ప్రభా వర్చువల్ ఫెలోషిప్ లో కలిసి ప్రభా నీ నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు జరిగినటువంటి ప్రభా స్థుతి ఆరాధనలో నా ప్రభు నాయన విజ్ఞాపన ప్రార్థనలో నా తండ్రి నాయన ప్రత్యేక పాఠంలో ప్రభా మీ నామాన్ని గణపరుచుకున్నందుకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నా తండ్రి రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి తండ్రి. దేవా నా తండ్రి నాయన ఈ యొక్క సమయంలో ప్రభా మేము నా తండ్రి వాక్యం వినటానికి నాయన వెయిట్ చేస్తుండగా పరిశుద్ధాత్ముడా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని గడియని నిమిషాన్ని మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం. ఈ రోజు వాక్య పరిచర్య చేయనైనటువంటి నీ దైవదాసులను మీ చేతులకు అప్పగిస్తున్నాను. యేసని పరిశుద్ధమైన శిలువ రక్తంలో ముద్రిస్తూ నా ప్రభా పరిశుద్ధాత్మని అధికారంకు అప్పగిస్తుంటుండగా నీకు మాడి ద్వారా నా తండ్రి నాయన మీరు ఉదయ కాలంలో ఏమి మాట్లాడాలని ఇష్టపడుతున్నారో ప్రభా ఆ వాక్కులు మాకు వినిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీ బలమైనటువంటి వాక్కులు, దివ్యమైనటువంటి నీ వాక్కులు ప్రభా నా తండ్రి ఉదయ కాలంలో మేము వినటానికి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా సజీవులకలో ఉంచిన గొప్ప దేవానికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తుంటున్నాం. యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులని సెలవిచ్చిన గొప్ప దేవ, అంత దానకరమైనటువంటి జీవితాలు మాకు అనుగ్రహించిన గొప్ప దేవానికి స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా నీ వాక్యంలో ఉన్నటువంటి సారాంశములను ప్రభా మేము గ్రహిస్తున్నాయినా నా తండ్రి మేము ముందుకు సాగటానికి మీ సహాయం చేయండి. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. నా తండ్రి పరిశుద్ధాత్మ దేవ మీ స్వాధీనంలో ఈ సమయాన్ని తీసుకుని ప్రభా నాయన కేవలం దేవునికి మహిమార్థంగా మాత్రమే నాయన జరగటానికి మీ కృపను అనుగ్రహించవలసిందని యేసయ్య పరిశుద్ధమైనటువంటి శక్తి గల నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. తేజ గారు ప్లీజ్. చేరి వచ్చిన దానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభం రండి. వాయిస్ వస్తుందా జాన్సన్? ఓకే ఓకే, థ్యాంక్ యూ. బ్రదర్ బాబీ రత్న గారు కానీ ఇంట్రడ్యూస్ చేయమన్నారు, కానీ యాక్చువల్గా వారే మనందరిని ఇంట్రడ్యూస్ చేశారు. నా సైడ్ నుండి వస్తే మనందరికి ఇలాంటి మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు. షుడ్ థ్యాంక్ గాడ్ ఫర్ హిమ్. అండ్ వారి గురించి ఫ్లయర్లో చాలా రాశారు, కానీ నాకు తెలిసింది నేను చెప్తాను. బాబీ గారు బేసికల్లీ హీఈస్ అ గుడ్ ఫన్ మేకర్ బేసికల్లీ, అండ్ హీఈస్ అ గుడ్ మ్యూజిక్ లవర్ అండ్ మ్యూజిక్ మేకర్. తర్వాత చాలా సాంగ్స్ రాసే ఒక కవి అని చెప్పొచ్చు, రైటర్ అని కాదు కానీ ఒక కవి అని చెప్పొచ్చు. హీఈస్ లైక్ దట్. ఇందులో మెన్షన్ చేసిన ఇంకోటి ఏంటంటే ఫుడ్స్, ఫ్రెండ్స్, ఇదంతా వేదాంత విద్య. దిస్ ఇస్ ఆల్ హిస్ యాడెడ్ దిస్ థింగ్. మనం ఆయన గురించి దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే, వారు అనాలి, ఓకే, వారి దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే హీ లీడ్స్ అస్ ఇన్ డిఫరెంట్ వేస్. మనకి లైఫ్లో ఎలా బతకాలి ఏంటి అనేది ఒక ఎగ్జాంపుల్గా మనకి నిలిచారు. యాక్చువల్గా కష్టాలని మింగుతూ వచ్చారు, బయటకి ఎప్పుడు ఏ విషయం షేర్ చేయలేదు మనకి. ఎనివే వారి గురించి మనం చెప్పుకుంటూ పోవాలంటే ఈ మెసేజ్ టైమే సరిపోతుంది. వారు హీస్ ఫ్రమ్ చీరాల. వాళ్ళ పేరెంట్స్ గురించి కూడా చెప్పాలి, వాళ్ళ సిస్టర్ గురించి చెప్పాలి, చాలా ఉన్నాయి. ఒకరోజు టైం తీసుకొని మరీ నేను చెప్తాను దాని గురించి. నేను టైం అడిగి తీసుకొని చెప్తాను. వారిని ఇవ్వడం మనకి గ్రూప్ని ఇవ్వడం నేనైతే బ్లెస్సింగ్గా భావిస్తున్నాను. నేనైతే చాలా బ్లెస్ చేయబడ్డాను. ఈవెన్ నా సర్జరీ అప్పుడు కూడా నా కోసం చాలా మంది ప్రేయర్ చేశారు. అండ్ థ్యాంక్ యూ ఆల్. నేను ఒకసారి ప్రత్యేకంగా వారి గురించి చెప్తాను మళ్ళీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గారు. డాడీ. థ్యాంక్ యూ సో మచ్ తేజ ఫైనటిస్ గారు. తేజ ఫైనటిస్ గారిని మేము జూలీ అని పిలుస్తాము, తనకి ముద్దు పేరు అది. మరి వాళ్ళ అన్న యాక్చువల్గా నా సమకాలికుడు, నా యొక్క స్నేహితుడు. జూలీ మా తమ్ముడు ఏజ్ గ్రూప్ అనమాట. మేమందరం ఒకే చర్చ్ కాంపౌండ్ అంటారు మా ఏరియా చీరాల్లో. అందరం ఒక దగ్గరే ఒక ఫ్యామిలీ లాగా పెరిగాం. మరి మీ దయగల మాటలను బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జూలీ.
మరి మొన్న ఈ మధ్య మరి మీ అందరూ ప్రార్థిస్తున్న రీతిగా ప్రార్థన చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మా వదిన గారు రత్నమంజుల గారు ఈరోజు జాయిన్ అయ్యారు. వారి అల్లుడు గారు, పెద్దల్లుడు కిరణ్ తన పేరు, ఈ రోజుకి దాదాపు 16వ రోజు అనుకుంటా, 16వ రోజు 17వ రోజు ఐసీయూలో ఉన్నారు. హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో, జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్లో ఐసీయూలో ఉండటం జరిగింది. ఇంకా ఉన్నారు. మరి పరిస్థితి పెద్దగా మెరుగేం లేదు. తనకి ఈ చెస్ట్ దగ్గర నుంచి క్రిందకి తనకి సెన్స్ తెలియటం లేదు. యాక్సిడెంట్ అయింది, వెన్నెముక విరిగింది. సర్జరీ చేశారు కానీ తనకి స్పర్శ తెలియటం లేదు కిందనంతా. తల, బ్రెయిన్ అంతా నార్మల్గా ఉంది. అయితే మరి వాళ్ళు ఎంతో మరి శ్రమలో ఉన్నారు. వారి కోసం ప్రార్థన చేయండి. తనకి ఒక 38-39 ఇయర్స్ ఉంటాయి ఆ బాబుకి. అబుదాబిలో పనిచేస్తూ ఉన్నాడు. యాక్చువల్గా తను అబుదాబికి వెళ్ళటానికి బాపట్ల నుంచి కారులో ప్రయాణమై ఔటర్ రింగ్ రోడ్డు చేరుకున్నారు. హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి ఔటర్ రింగ్ రోడ్లో యాక్సిడెంట్ అయింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఐసీయూలోనే ఉన్నారు. వెంటిలేటర్ మీద ఉన్నారు. యాక్చువల్లీ గొంతులో పైప్ కూడా వేశారు. పరిస్థితి చాలా సవాలుకరంగా ఉంది. చాలా డబ్బులు మరి ఖర్చు అయిపోతా ఉంది. అయితే మొన్న నేను విజిట్ చేశాను. మరి రత్నమంజుల గారు నాకు మేనత్త కూతురే, కానీ మేము ఒక ఫ్యామిలీ లాగా పెరిగాం. మేము మా ఉమ్మడి కుటుంబం. మరి మాకు ఒక పెద్ద అక్క తను. మరి వాళ్ళు ఈ వయసులోని వాళ్ళు పడుతున్న శ్రమ చూస్తే చాలా 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 వేదనకరమైన విషయం. ఐసీయూ ముందు అలాగా మరి అలాగ వెయిటింగ్ రూమ్లో అలాగ ఉంటా ఉన్నారు రాత్రింబగళ్ళు. ఈ పరిస్థితుల్లో మరి తేజ ఎఫ్ఐనెటిస్ గారు చేసిన సహాయం మహా గొప్ప సహాయం. మరి ఆ హాస్పిటల్లో వారి బంధువు అక్కడ జూబ్లీ హిల్స్లో ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ తోటి మరి హాస్పిటల్లో ఆ డాక్టర్స్ తోటి అది మాట్లాడించి మరి మాకు ఒక మంచి సహాయం చేశారు తేజ ఎఫ్ఐనెటిస్ గారు. పేషెంట్ యొక్క కండిషన్ దాదాపు వారం ముందే మాకు తెలిసి, డాక్టర్ గారు చెప్పకముందే తేజ గారు ద్వారా మాకు ఆ సమస్త రీడింగ్స్ అన్ని మాకు పంపారు. ఎట్లా ఉంది, ఏంటి పరిస్థితి, ఏంటి మేము ఎక్స్పెక్ట్ చేయాలా, ఎంతవరకు ప్రాణహాని ఉంది, ఎంతవరకు డేంజరస్, ఇవన్నీ కూడా మరి డాక్టర్ తోటి మాట్లాడిచ్చారు. నిజంగా చాలా స్పష్టతతో, క్లారిటీతో మరి చాలా ఒక రకంగా ఏంటి అసలు జరుగుతుంది అన్నది మాకు తెలియక చాలా వరి అయ్యాం. అదంతా కూడా నిజంగా మాకు చాలా సహాయమైంది. థ్యాంక్ యూ జూలీ. మరి ప్రార్థనలు కంటిన్యూ చేయమని మిమ్మల్ని బ్రతిమాలుస్తున్నానండి. ఆ బాబు మరి పలకరిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. మాకు ఏం టైం పడుతుంది, ఏం పర్వాలేదని ధైర్యం చెప్తున్నాడు. కానీ పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉంది చెప్పాలంటే. నిన్న కూడా డాక్టర్స్ తన భార్యను పిలిచి, అంటే రత్నమంజుల గారి కూతురు, తను బాపట్లలో ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్, తనని డాక్టర్స్ పిలిచి స్పైన్ షాక్ అనేది ఒక కండిషన్ స్టార్ట్ అయింది. వెన్నుపూస స్పందిస్తా ఉంది, వెన్నెముక. దాన్ని రిఫ్లెక్ట్ ఏదో మెడికల్ టర్మ్ వాడి, దానివల్ల హార్ట్ బీట్ తర్వాత బీపీ ఇవన్నీ కూడా గందరగోళంగా ఉంటాయి. మనిషికి చాలా హడావుడైపోతుంటాడు మనిషి. కనుక మీకు ముందుగా చెప్తున్నాం, దీనిని మేము మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొక 10 రోజులు ఉంచాలి ఐసీయూలోనే అని చెప్పారట. రోజు తిరిగేసరికి 1,20,000 అవుతుందండి. ప్రార్థన చేయండి. మరి చాలా భయంకరమైన విపత్తులో ఉన్నారు కుటుంబం. వారికి, ఆ బాబుకి 3 ఏళ్ల కొడుకున్నాడు.
ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనము వాక్యం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం పోయినసారి నేను మీతో పంచుకొని ఉన్నాను. ఒక దగ్గర మనం స్టాప్ చేసుకున్నాం, అది కంటిన్యూ చేస్తాను. ఆ తర్వాత యోహాను సువార్త కొన్ని మాటలు, 1వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో కొన్ని మాటలు చూసుకుని ముగించుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియపరులకు తండ్రి, నాయన తండ్రి ప్రభా, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన. మరి మాకు నమ్మకం అనే ప్రభా, మరి ఆ స్థితిని మాకు కలుగు చేసే దేవుడు నీకు స్తోత్రములు. పేరు వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన. మరి మీరు గ్యాదర్ చేసిన ఆ యొక్క సహోదరులను చూస్తుండగా నాయన తండ్రి, మరి నాయకులను పిలిచే దేవుడు ప్రభా, ప్రభావితం చేయగలిగిన ప్రభా అనేక మందిని నాయన తండ్రి గుంపుగా చేర్చగలిగిన దేవుడు నాయన. మరి చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారు చేయుచున్న సమస్త పరిచర్యలను ప్రభావ మీరు ఆశీర్వదించండి. ఈ వాక్యమును మా యొక్క మనోనేత్రములను వెలిగించండి. మా ఇందు ప్రభా మీరు ఫలింప చేయండి నాయన. మీ యొక్క వాక్యమును ప్రభా విరిచి పంచిపెట్టుకుని అడుగుచున్నాను నాయన తండ్రి. మర్మములను బోధించే దేవుడు నాయన తండ్రి, అంత మాత్రమే కాకుండా ప్రభా వెలుగు అనుగ్రహించే దేవుడు నాయన. మా జీవితాన్ని రూపాంతరం చేసే దేవుడు నీకు స్తోత్రం. వాక్యమును ధ్యానం చేస్తుండగా ప్రభా మీ రక్తంలో నన్ను కడగండి అయ్యా. మీ చిత్తమైతే నన్ను వాడుకోనండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో మరి 14వ వచనం నుంచి నేను చదువుతానండి. దేవుని వాక్యము ఎంత మంచిదంటే, ఎంత ప్రాముఖ్యమైందంటే, ఈ లోకంలో ఏదైనా ఒక విలువైనది ఉంటే అది పరిశుద్ధ గ్రంథమే. మరి జాన్ కాల్విన్ అనే ఒక గొప్ప దేవుని సేవకుడు, ఆయన జెనీవా నగరంలో ఒక సంఘంలో యోహాను సువార్త బోధిస్తూ ఉండేవాడట. ఆ సంఘంలో ఆ యొక్క సమయాల్లో గొప్ప శ్రమలు కలిగిన సంఘానికి పర్సిక్యూషన్ వచ్చినప్పుడు ఆయన ఆ ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతంకి వెళ్ళాడు. కొంతకాలం పరిస్థితులు మెరుగుపడినప్పుడు మళ్ళీ ఆ ప్రాంతానికి వచ్చాడు. అదే సంఘంలో ఎక్కడైతే యోహాను సువార్తని ఆపాడో అదే అధ్యాయం నుంచి మళ్ళీ మొదలుపెట్టి కంటిన్యూ చేశాడట. అదే యోహాను సువార్త. ఆయన మాట్లాడిన ఆ చర్చిని నేను చూడటానికి దేవుడు కృపొచ్చారు. ఆయన ఎక్కడైతే నించొని ఆ పుల్పిట్ని నేను చూశాను, నాకు చాలా సంతోషం అనిపించింది. యోహాను సువార్త చెప్పాడు అక్కడ. ఏదో గ్రేట్ మెసేజెస్ చెప్పలేదు, యోహాను సువార్తని విశదీకరించాడు. మరి మనం వాక్యం చెప్పినప్పుడు పరిశుద్ధ గ్రంథంను మరి మనము ఎక్స్పోజ్ చేయాలి. అంటే వినే వాళ్ళకి దేవుని వాక్యాన్ని ఒక ఓపెన్ చేసేస్తా ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎక్స్పోజ్ చేయటం, ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ అంటారు. ఎక్స్పోజ్ చేసినప్పుడు అది చాలా అత్యంత శ్రేష్టమైన క్షమాభివృద్ధి కలుగజేస్తుంది. దట్ ఈస్ ద బెస్ట్ ప్రీచింగ్. ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ ఈస్ ద బెస్ట్ ప్రీచింగ్. దేవుని వాక్యాన్ని మనం వినేవారికి ఎక్స్పోజ్ చేసినప్పుడు అది చేసే మేలు అంతా ఇంతగా. అయితే ఏదో మామూలుగా కొంత మంచి మంచి మాటలు అట్లాంటి పైపైన చెప్పినప్పుడు ఆ వినిన కాసేపు బాగుంటది, కానీ ఆ తర్వాత మర్చిపోతారు. కానీ దేవుని వాక్యాన్ని మనం ఎక్స్పోజ్ చేసినప్పుడు చాలా బలమైన గట్టి పని మన అంతరంగంలో, హృదయాల్లో, ఆత్మలో జరుగుతుంది. కనుక ఈరోజు యోహాను సువార్త యెషయా గ్రంథము 41వ అధ్యాయం పోయినసారి మనం 13 వరకు 10వ వచనం నుంచి మనం చదువుకున్నాం. నాకు ఎక్కడ ఆపినా నాకు గుర్తు రావట్లేదు. మీరు ఎవరైనా గుర్తుంటే చెప్పచ్చండి, లేదంటే నేను మామూలుగా కంటిన్యూ చేస్తాను. 14 నుంచి సమయం ఎక్కువ లేదు కాబట్టి. 13వ వచనం నుంచి చదువుతాను. యెషయా 41:13. దయచేసి ఎవరైనా చదవగలిగితే సహాయం చేయండి అమ్మా.
Yes, brother. నీ దేవుడునైనా యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జన్మగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఇంకా కంటిన్యూ చేయమంటారా బ్రదర్? చదవండి సిస్టర్, చదవండి. లేకపోతే ఈ 2 వచనాలు తీసుకొని ముందుకెళ్దాం. ఓకే. 13వ వచనం యెషయా గ్రంథం 41:13లో నీ దేవుడినైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. ఈరోజు తెల్లవారి మన ప్రార్థన యోధులు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నారు. సహోదరి మేరీ సిస్టర్ గారు వారు ప్రార్థన చేస్తూ వాళ్ళ డాటరు టైలరింగ్ షాప్ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంబ్రాయిడరీ మెషిన్ కొనుక్కోవాలనుకుంటుంది, సహాయం చేయండి అయ్యా. వేరే ప్రాంతంలో షాపు మార్చాలనుకుంటుంది, సహాయం చేయండి అయ్యా. దానికి మంచి వ్యాపారం, మంచి ఆర్డర్స్, మరి టైలరింగ్ షాపు కాస్త బాగా ఉండేటట్టు సహాయం చేయండి అని విజ్ఞాపన చేస్తా ఉంది. ఇక్కడ దేవుడు మనతో వాగ్దానం చేస్తా ఉన్నాడు. చూడండి, నీ దేవుడినైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొంచున్నాను, నీకు సహాయం చేస్తానని చెప్పు. మరి మా చిన్న పాప రోడ్డు దాటేటప్పుడు రోడ్డు క్రాస్ చేయటం నేర్పిస్తా ఉన్నాను. బోత్ సైడ్స్ చూడమ్మా, లెఫ్ట్ అండ్ రైట్ అని చెప్తున్నాను, కానీ కుడి చేతిని నేను పట్టుకుంటాను. యాక్చువల్గా నాకు రేమ ఇది లెఫ్టీ, దానికి లెఫ్ట్ హ్యాండర్, అది దాని కుడి చేయి, దానికి లెఫ్ట్ హ్యాండ్ అనమాట. ప్రతిదానికి లెఫ్ట్ హ్యాండ్ తీస్తుంది. నేను వాళ్ళ టీచర్ గారికి కూడా స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు లెటర్ రాసి పంపాం. మా పాప లెఫ్ట్ హ్యాండర్ కనుక డోంట్ డిస్టర్బ్ హర్, లెట్ హర్ బి ఏ లెఫ్ట్ హ్యాండర్. లెఫ్ట్ హ్యాండ్తోనే రాస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తుంది. కనుక కుడి చేయి వాడేటట్టు బలవంతం చేయొద్దండి. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్స్ దే ఆర్ క్రియేటెడ్ లైక్ దట్. ఎడమ చేతి వాటి ఉన్నవారు దేవుడు ప్రత్యేకంగా సృష్టించుకున్న వాళ్ళు వారు. ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. హైయెస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ లెఫ్ట్ హ్యాండర్స్. సో ఈ లెఫ్ట్ హ్యాండర్స్ వాళ్ళకి మనం కుడిచేయి అంటాం కదా, వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ కుడిచేలాగా అనిపిస్తుంది. ఎనీవే, నా కూతుర్ని నేను తన మా చేయి పట్టుకొని వదలను, అలాగ ఉంటూనే రోడ్డు దాటడం నేర్పిస్తాను. అట్లా మన దేవుడు సహాయం చేస్తానని చెప్తూ మన కుడి చేతిని పట్టుకొనిస్తున్నాడు. అంటే మనకి మూమెంట్ ఇస్తూనే ఎటువంటి కీడు కలగకుండా కాపాడు. దేవుని స్తోత్రం కలుగుతారు. 14వ వచనం, పురుగు వంటి యాకోబు అంటే చాలా అల్పులు మనం. నిజానికి ఒక్కొక్కసారి మనకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కసారి పెద్ద పెద్దోళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు. కానీ సమయానికి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఎవరైతే సహాయం చేస్తారో అనుకుంటామో వాళ్ళు చేయరు. వాళ్ళు చేయడానికి కూడా అవకాశం ఉండదు. వాళ్ళకి చేయలేమని కూడా చెప్తారు ఒక్కొక్కసారి. కానీ అప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి, చాలా అల్పంగా అనిపిస్తుంది మనకి. కానీ యాక్చువల్లీ మనం అల్పులమే నిజానికి. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు పురుగు లాంటి వాడివి, అంత చిన్న వ్యక్తి. కానీ పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముకు ఇశ్రాయేలు, భయపడొద్దు. అసలు భయపడటం అనేది మేజర్ ప్రాబ్లం మన లైఫ్లో. భయపడటం అనేది చాలా చాలా పెద్ద ప్రాబ్లం. భయము మనకి శ్రమ కలుగు చేస్తుంది, మనల్ని పీడిస్తూ ఉంటుంది. భయం, ఫియర్ టార్మెంట్స్ ఉంటుంది 1వ యోహానులో. అయితే ప్రేమ మనల్ని ధైర్యాన్ని ఇస్తుంది, కట్టుతుంది, మనల్ని చాలా మేలు చేస్తుంది ప్రేమ. ఫియర్కి విరుగుడు ప్రేమ అని ఉంటుంది. భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అంటున్నాడు. నేను చేస్తా ఉన్నాను కనుక భయపడకుడి అని యెహోవా సెలవిస్తున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. నీ విమోచకుడు
అంటే నిన్ను రెస్టోర్ చేస్తున్న దేవుడు. దేవుడు నిన్ను విమోచిస్తా ఉన్నాడు. ఇక్కడ సందర్భం, ఈ వాక్యం యొక్క కాంటెక్స్ట్ మనం అంతకుముందు పంచుకున్నాం. వారు ఇశ్రాయేలీయులు 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్న తర్వాత వాళ్ళు తిరిగి వారి యొక్క వాగ్దాన భూమి, వారి సొంత భూమి అయిన వారు ఉండవలసిన ఆ యొక్క వాగ్దాన భూమి యెరూషలేము ఇశ్రాయేల్ ప్రాంతంలోకి వారు తిరిగి వచ్చే ఆ యొక్క ప్రయాణాన్ని ఆయన చూస్తూ ప్రవచిస్తా ఉన్నాడు. 200 సంవత్సరాల క్రితం జరగబోయేది, 200 సంవత్సరాల తర్వాత జరగబోయేది ప్రవచిస్తా ఉన్నాడు యెషయా. భయపడకుడి, నేను నీకు సహాయం చేస్తా ఉన్నాను అంటున్నాడు. నీ విమోచకుడు నిన్ను విమోచిస్తా ఉన్నాడు. ఆయన పరిశుద్ధ దేవుడు అంటున్నాడు. పరిశుద్ధ దేవుడు. దేవుడికి ఒక స్వభావం ఉంది, ఏంటంటే మనం అత్యంత దీనులమై ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు పరిశుద్ధతని మనకి ఇంపార్ట్ చేస్తాడు, అంటే నిక్షేపిస్తాడు మన తలల మీద. వీ కెనాట్ ప్రొడ్యూస్ హోలీనెస్. ఒక కార్ ఉంది, ఆ కార్ చూశాను నేను. ఏంటంటే ఆ కార్ మీద ఒక రాసింది, సరదాగా రాసుకుంటారు కదా కార్ల మీద, బండిల మీద, ఆటోల మీద. ఒక కారు మీద ఏం రాసిందంటే, మేము ఈ కారుని దొంగతనం చేయలేదు, దొంగతనం చేసినట్టు నడుపుతున్నాం అంతే అని రాసింది. ఇట్స్ నాట్ ఎ స్టోలెన్ కార్, వీఆర్ ఓన్లీ డ్రైవింగ్ లైక్ దాట్ అని రాసింది. మేము ఈ కార్ని దొంగతనం చేయలేదు, దొంగతనం చేసినట్టు స్పీడ్గా నడుపుతున్నాం అని రాస్తున్నాడు సరదాగా. నిజంగా మనం మన జీవితాల్లో పరిశుద్ధ మనం తయారు చేసుకుంటున్నట్టు ఫీల్ అవుతుంటాం ఒకసారి, పరిశుద్ధంగా జీవించగలుగుతున్నట్టు. కరెక్ట్ కాదది. పరిశుద్ధుడు ఒక్కడే, మరొకడు లేడు. దేవుడు మనం కలిసి ఇద్దరం పరిశుద్ధులం కాదు, పరిశుద్ధుడు ఒక్కడే అనండి. దయచేసి ఆలోచించండి. ఎప్పుడైతే నీకు హౌలీగా ఫీల్ అవుతున్నావో అది నీకు ఇవ్వబడింది. నాకు అంతే, మనందరికి ఒకటే. పరిశుద్ధత అనేది ఇంపార్ట్ చేయబడాలి. యూ కెనాట్ ప్రొడ్యూస్ ఇట్, యూ కెనాట్ మేక్ ఇట్. నువ్వు దాన్ని తయారు చేయలేవు. పరిశుద్ధతను పరిశుద్ధంగా నువ్వు ఉండలేవు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులైంది అనే మాట ఉంది కదా. కనుక మనం పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేసినట్టు మనకు తెలిసినట్టుగా బిహేవ్ చేస్తుంటాం. కానీ మన అంతరంగము అసలు మన అంతరంగం ఎంత భయంకరం అంటే అంత ఘోరం. అది మహా డిప్రైవ్డ్ కండిషన్. ఎట్లాంటి అంతరంగ స్థితి ఉందంటే ఇర్మియా ఘోషిస్తున్నాడు, అయ్యో నా హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగి. అదే మాట మనం ఇప్పుడు చెప్పగలుగుతున్నాం. కొద్దిగా ఒక డిగ్రీ పెరిగింది మనకి. ఏంటంటే అయ్యో నా హృదయం ఇప్పుడు రక్షించబడింది కూడా. అయ్యో నా హృదయం రక్షించబడిన నా హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది, నా హృదయం అన్నిటికంటే మోసకరమైంది. పరిశుద్ధంగా ఎట్లాగా బిహేవ్ చేస్తావు? హౌ కెన్ యూ బిహేవ్ ఇన్ ఎ హోలీ వే? నో. పరిశుద్ధత ఎలా అంటే సేమ్ మనం పాప క్షమాపణ ఏ విధంగా పొందుకున్నామో పరిశుద్ధత కూడా ఆ విధంగానే ఇవ్వబడాలి. ఆయన దగ్గర నుంచి రావాలంటే ఎవ్రీ టైం, ఫస్ట్ టైం అండ్ ఎవ్రీ టైం. గమనించండి, మనం ఎప్పుడైతే కన్నీళ్ళతో దేవుని దగ్గరికి వెళ్ళి మన క్షమాపణ కోరుకుంటామో అప్పుడు మన అంతరంగం పరిశుద్ధత టేస్ట్ ఫీల్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైతే ఆ ఫీల్ అవుతామో ఆ మధ్యలో మనకు తెలిసిన వాక్యే, మనకు తెలిసిన ప్రయాణమే, మనకు తెలిసిన స్పిరిచువల్ జర్నీ. ఇంపార్టేషన్, హస్త నిక్షేపణ అన్న మాటలో హస్త అన్న మాట తీసేస్తే నిక్షేపణం అంటే ఇంపార్ట్ అవ్వాల హోలీనెస్ మనం. ఇంకొద్ది ముందుకెళ్దాం. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే, సహాయం చేస్తున్నాను. పరిశుద్ధత అనే ఒక వాతావరణంలో నేను నీకు సహాయం చేస్తాను అని చెప్తున్నాడు. భయపడద్దు అని చెప్తున్నాడు. 15వ వచనం, కక్కులు పెట్టబడి పదును గల ప్రొత్తుదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించినాను. కక్కులు పెట్టబడి ప్రొత్తుదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించినాడు. అంటే ఇది రైతు తన పొలంలో
చేసే ఒక అడ్వాన్స్డ్ లెవెల్ వర్క్ ఇది. ఇశ్రాయేలీని బబులోను చెర నుంచి తిరిగి తీసుకొస్తూ నేను నిన్ను అడ్వాన్స్డ్ వర్క్కి వాడుకుంటానంటున్నాడు. మన జీవితంలో మనం సువార్త విషయంలో పడిపోయి ఉండొచ్చు, సువార్త విషయంలో మొద్దుబారిపోయి ఉండొచ్చు. ఈరోజు సువార్త నీ జీవితంలో పెద్ద ఇంపాక్ట్ చేయలేకపోతా ఉండొచ్చు. ఒకవేళ ఆ ఫస్ట్ ప్రేమ, మొదటి ప్రేమను కోల్పోయి ఉండొచ్చు. ఒకవేళ నువ్వు ఆ ఇశ్రాయేలీలు ఏ విధంగా బబులోను చెరలో ఉన్నారో అలాంటి అనుభవమే నీ అంతరంగంలో దేవునితో నువ్వు నడిచే జీవితంలో ఒక చెరలోని స్థితిలో నువ్వు అనుభవించి మళ్ళీ అయ్యో నా చెర జీవితం లాగే ఉంది, ఇది ఎండిన స్థితిలో ఉన్నాను, సువార్త విషయంలో నేను పడిపోయాను, యేసు ప్రభువుకి నేను దూరంగా ఉన్నాను, మరి మొదట్లో లాగా నేను లేను అని ఇశ్రాయేలీల బబులోను చెర నుంచి ఏ విధంగా వాళ్ళు తిరిగి రప్పించబడతా ఉన్నారో అలాగే నువ్వు కూడా నీ ఆత్మీయ జీవితంలో తిరిగి రప్పించబడతా ఉన్నావేమో నీ జీవిత ప్రయాణంలో, ముఖ్యంగా ఆత్మీయ జీవిత ప్రయాణంలో. ఒకవేళ అలాంటి స్థితిలో నువ్వు ఉంటే దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే, మామూలు పనికి కాదు నేను నిన్ను వాడుకునేది, లోతైన పనికి, గొప్పదైన పనికి, సామాన్యమైన పనికి కాదు, మహా ప్రత్యేకమైన పరిచర్యకు నేను నిన్ను వాడుకుంటాను. ఇప్పుడు పొలంలో పనిచేసే రైతు మొట్టమొదట భూమిని దున్ని దాన్ని వాటర్ చేసి దాన్ని నీళ్లు పెట్టి దానికి విత్తనాలు విత్తి దాన్ని కాస్త సాగుబడి చేసి ఆ ప్రాసెస్ లో ఈ స్టెప్స్ అన్ని అయినాక ఆయన వెయిట్ చేసి మళ్ళీ నీరు పెట్టి మళ్ళీ అదంతా పొలంని కాపాడుకొని పురుగు పుట్ర లేకుండా మందులు జల్లి అదంతా పంటని కోసిన తర్వాత ఆ పనుల నుంచి ధాన్యాన్ని విడదీయాలంటే ఒక పనిముట్టు కావాలి. ఇదంతా అయిన తర్వాత లాస్ట్ లో అడ్వాన్స్డ్ లెవెల్లో చేసే పని, లోతైన పని, ముఖ్యమైన పని, బహు ప్రత్యేకమైన పని ఏంటంటే ఒక నురిపిడి మ్రానుని తీసుకొచ్చి దానిని ఆ పనుల మీద వేసి ఒక ఎద్దుకో ఆవుకో కట్టి దాన్ని ఆ నురిపిడి మ్రానుని అటు ఇటు ఆ పంట ఆ పోసిన పంట మీద, ఆ పొలం ఆ యొక్క పనుల మీద అటు ఇటు తిప్పినప్పుడు వాటి నుంచి ధాన్యం వేరవుతుంది. ఈ రోజుల్లో యంత్రాలు ఉన్నాయి, ఆ రోజుల్లో నురిపిడి మ్రాను. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను అలా చేస్తాను, నేను నిన్ను అలా వాడుకుంటాను నీ జీవితంలో. మనం నమ్మగలిగితే ఆ యొక్క నురిపిడి మ్రాను ఏంటంటే పెద్ద చెక్క, మన డబుల్ కాట్ అంత సైజు ఒక చెక్క. ఆ చెక్కకి ఒక పక్కనంతా పదునైన మేకులు లాంటివి కొడతారనమాట. చెక్క అంతా పదునైన రాళ్ళు, ఆ యొక్క పదునైన ఐటమ్స్ కొడతారు, ఫిక్స్ చేస్తారు. ఆ చెక్కకి ఫిక్స్ చేసి దానిని ఆ పదునైన ఐటమ్స్ ఉన్న వైపు ధాన్యం మీద, ఆ పనుల మీద వేస్తారు. వేసి దాన్ని ఆ చెక్కని ఒక ఆవుకి కట్టి అటు ఇటు తిప్పుతారు ఆ పనుల మీద. అప్పుడు ధాన్యం వేరవుతుంది అనమాట. దీనిని దేవుడు ఒక ఉదాహరణగా వాడి నిన్ను అలాంటి ఆ నురిపిడి రానుగా నేను నిన్ను చేస్తానంటున్నాడు. అందుకే ట్రైనింగ్ ఇస్తా ఉంటాడు దేవుడు, ఎక్విప్ చేస్తుంది, ఆయుత్తపరుస్తాడు. మరి ఈ నురిపిడి రాను ఎట్లాంటిదంట, కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నురిపిడి రాను. ఎన్ని అడ్జెక్టివ్స్ చూడండి. కక్కులు పెట్టబడి అంటే బాగా పదునైన ఐటమ్స్, ఒకలాగా షార్ప్ గా పదును గల కొత్తదైన నిరుపిడి రాదు, పాతది కాదు. యు ఆర్ ఏ న్యూ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని హస్తములో నీవు ఒక క్రొత్తదైన పనిముట్టు, సాధనం. నేను నిన్ను నియమించి ఉన్నాను అంటున్నాడు. అలాంటి నిరుపిడి రానుగా నేను నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు. నిజానికి రైతు భాష నుంచి పర్వతాలకు వెళ్ళిపోయింది ఇప్పుడు. అంటే నువ్వు ఇన్స్ట్రుమెంట్వి అడ్వాన్స్డ్ లెవెల్ పరిచర్యకి, లోతైన బహు ప్రత్యేకమైన పరిచర్యకి నేను నిన్ను వాడుకుంటాను. కానీ నువ్వు చేసే పని బహు గంభీరమైంది. చాలా 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 పెద్ద పెద్ద విషయాల్ని, పెద్ద పెద్ద పరిస్థితుల్లో నేను నిన్ను వాడుకుంటాను అంటున్నాడు దేవుడు.
ఎట్లాగంటే పర్వతములను నూర్చుదు. నిజానికి నురిపిడి మ్రాను ఈ యొక్క పంట పొలాలు ఆ యొక్క పనల మీద వేసి తిప్పేది. ఆ యొక్క కోసిన కోత, ఆ కోత మీద వేసి తిప్పినప్పుడు ధాన్యం వేరవుతుంది. కానీ ఇక్కడ పర్వతాలని నూర్చుతాం అంటున్నాడు. పర్వతముల మీద వేసి నేను నిన్ను, ఆ పర్వతాలు ఒక పొలంలాగా, అలాగే కొండలను ఒక పొలంలాగా. కొండలు పర్వతాలు మరే కాదయి, ఎవరు దాన్ని మార్చలేరు. అవి మార్చాలంటే చాలా పెద్ద పని అది. నేను వైజాగ్ వచ్చిన తర్వాత చాలా కొండలను తీసేశారు, రోడ్లు వేయటానికి, అపార్ట్మెంట్లు కట్టడానికి. ఆ కొండని తీయాలంటే అది మామూలు పని కాదు. మేము 2000 నుంచి 2006 వరకు ఒక హౌస్ లో ఉన్నప్పుడు మా ఎదురు ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు అవతల సైడ్. వాళ్ళు ఏం చేసేవారంటే రాత్రులు అదొక కొండ, వైజాగ్ అంతా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొండలు కదా ఇవి. ఆ కొండని పగలగొట్టారు అపార్ట్మెంట్స్ అదే షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు. బాంబులు పెట్టారు, ఇంత పెద్ద రాళ్ళు వచ్చి మా ఇంట్లో పడేవి. ఆ బాంబు పేలినప్పుడు ఆ చుట్టుపక్కల అనౌన్స్మెంట్ చేసేవారు అనమాట. అంత ఆ, పెద్ద పని అది. ఒక కొండని ఆ తీసేసిన కొండలు నిజానికి చాలా చిన్నవి. పర్వతం అంటే చాలా పెద్దది. మరి బీచ్ రోడ్ లో ఒక కొండనైతే మధ్యకి ఆ, పగలగొట్టి రోడ్డు వేశారు. ఇప్పటికీ ఆ రోడ్లో వెళ్తున్నప్పుడు కుడివైపు చిన్న మొక్కు ఉంటుంది, దాన్ని వెనక సముద్రం ఉంటుంది, ఇటు సైడ్ అంతా కొండ ఉంటుంది. ఆ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ కొండ, పెద్ద కొండ, రైట్ సైడ్ ఆ కొండను పగలగొట్టిన చిన్న మొక్క, ఆ తర్వాత సముద్రం ఉంటుంది. అలాగే కొండను పగలగొట్టడం ఇంపాసిబుల్ అసలు. కానీ పెద్ద యంత్రాలతోటి, బాంబులతోటి మరి కొన్ని వారాల తరబడి పగలగొట్టచ్చు. అంత కష్టం. మరి ఏ కష్టమైన పనికి నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు దేవుడు? ఎలాంటి సంస్కృతుల్ని మార్చాలనుకుంటున్నాడు? ఎలాంటి హృదయ స్థితుల్ని మార్చాలనుకుంటున్నాడు దేవుడు? పరిసయ్యులు, శాస్త్రులు, మరి సద్దుకాయులు, మరి రకరకాలైన ప్రజల్లో ఆయన ఎలాంటి మాటలు వాడాడు, ఎలాంటి క్రియలు చేశాడు, ఆయన పాపులతో భోజనం చేశాడనుంది. మరి ఎన్ని రకాలుగా ఆయన్ని విమర్శించారు, ఎన్ని రకాలుగా యేసు ప్రభువుని ఆయన ఆ రోజుల్లో ఆయన శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆ ప్రకృతి మాట్లాడుతూ ఉంది. అంధకారం అయిపోయింది, గాఢాంధకారం అయిపోయింది, భూకంపం వచ్చింది. ప్రకృతి మాట్లాడుతూ ఉంటే కొంతమంది ఎస్, ఈయన నిజంగా దేవుని కుమారుడే అనుకున్నారు. ప్రకృతి మాట్లాడుతుంటాడు చిన్న భూకంపాల ద్వారా, చిన్న సూచనల ద్వారా. ఎస్, దిస్ మ్యాన్ ఇస్ రైట్ అని అవి తీసుకుంటాం చాలా మంచిది. ప్రకృతి మాట్లాడుతుంది. మొన్న మా విశాఖపట్నానికి ఈ యొక్క తుఫాను, చాలా భయంకరమైన తుఫాను రావాలి, విశాఖపట్నం అయితే రావాలి. కానీ అది కాకినాడ తీరం దాటి విశాఖపట్నంలో తీరం దాటాలి యాక్చువల్గా వాళ్ళ అంచనా ప్రకారం. కానీ ఆ తెల్లవారి ఈ చివరిని సముద్రం అంతా బీచ్ రోడ్లో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సంపూర్ణమైన ఇంద్రధనుస్సు కనపడింది. ఆ ఫోటో మా అమ్మాయిల టీచర్ గారు పెట్టారు గ్రూప్ లో. ఇంద్రధనుస్సు, మరి రెయిన్బో ఆఫ్ ప్రామిస్ దేవుడు నోవాకి వాగ్దానం చేశాడు. ఆ ప్రామిస్ విశాఖపట్నంలో ఆ ఇంద్రధనుస్సు ఆయన చూసినప్పుడు, ఆయన రెయిన్బోని చూసినప్పుడు ఆయన నాశనం చేయడట ఆ జల ప్రళయంతో. విశాఖపట్నం మీదకి రాలేదు, వర్షం వచ్చింది అంతే. మరి అటు సైడ్ ఎంత నాశనమైందో మీరు వార్తల్లో చూసుంటారు. అటు సైడ్ ఏదో పాపులు, విశాఖపట్నంలో ఏదో పరిశుద్ధులని నేను చెప్పట్లేదండి. ప్రకృతి మాట్లాడుతూ ఉంటుంది అన్న మాట చెప్తాను. ఎనీవే, పర్వతములను నూర్చుదు, వాటిని పొడి చేయదు, కొండలను పొట్టువలే చేయదు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టు. నీవు యెహోవాను బట్టి సంతోషించుదు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడదు. నీవు దేవుడు నిన్ను వాడుకుంటున్నప్పుడు కొన్ని పరిస్థితులు జరుగుతూ ఉంటాయి చరిత్రలో, సమాజంలో, దేశాల్లో, ప్రపంచంలో.
నీ పరిచర్య నువ్వు చేసుకుంటా పోతున్నప్పుడు దేవుడు పరిస్థితుల్ని ఎలాగా వాడుకుంటాడంటే, ఒక రైతు ఆ యొక్క ధాన్యాన్ని గాలిలో చాటలేసి చెరుగుతున్నప్పుడు గాలి వచ్చి ఆ పొట్టుని అవతల పడేస్తుంది, ధాన్యం కింద పడుతుంది. ఆ గాలి లేకపోతే అవదదు. కనుక ఆ గాలి ఎలాగో పరిస్థితులను అలా వాడుతూ ఉంటాడు నీ పరిచర్యలో. అంత శ్రేష్టమైన, లోతైన, ప్రత్యేకమైన అడ్వాన్స్డ్ లెవెల్ పరిచర్యకి దేవుని పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. 17వ వచనం, ఇది చాలా విచిత్రమైన మాట ఉందండి. దీనదరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరమిచ్చెదను, ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసినని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసినని తెలుసుకొని మనస్కరించి స్పష్టంగా గ్రహించినట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యను ఊటలను ఉబకజేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. నేను అరణ్యంలో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షమును నాటించదను. అడవిలో తమాల వృక్షములను, సరళ వృక్షములను, నేరేడి వృక్షములను నాటెదను. ఇక్కడ చూసారా, 7 రకాల చెట్లు అంటాయి. 7 రకాలు. నెంబర్ 1 దేవదారు, నెంబర్ 2 తుమ్మ, నెంబర్ 3 గొంజి చెట్లు, నెంబర్ 4 ఐల వృక్షం, నెంబర్ 5 తమాల వృక్షం, నెంబర్ 6 సరళ వృక్షం, నెంబర్ 7 నేరేడి వృక్షం. ఎక్కడ నాటుతాడంట? అరణ్యములు. అసలు రిసోర్సెస్ లేవు అనుకుంటున్నావేమో నువ్వు. డబ్బులు లేవు, అవకాశాలు లేవు, జాబ్స్ లేవు అన్న పరిస్థితి ఏంటి అనుకుంటున్నావేమో. అరణ్యంలో అసలు ఎట్లాంటి పనులు చేస్తానంటున్నాడు, నదులను పారు చేస్తానంటున్నాడు, లోయల మధ్య ఊటలను ఉబక చేస్తాను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేది అంటున్నాడు. జనులు చూసి యెహోవా ఈ హస్తమి కార్యం చేసినని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసినని తెలుసుకొని మనస్కరించి స్పష్టంగా గ్రహించినట్లు ఇదంతా చేస్తాడు. అయితే ఎవరు దీనదరిద్రులు నీళ్లు వెతుకుతున్నారు? ఏంటి నీళ్లు? ఏంటి దీనదరిద్రులు ఎవరు? నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. మరి ఎవరికైతే నువ్వు పరిచర్య చేయాలో వారన్నమాట ఈ దీనదరిద్రులు. ఒక్కోసారి మనం కూడా పరిచర్య చేసే మనం కూడా నీళ్లు వెతికే ఆ యొక్క దప్పి కలిగిన వారంగా ఉంటాం. మరి ముఖ్యంగా ఎవరి కోసమైతే నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడో వాళ్ళు ఈ స్థితిలో ఉన్నారని మనం తెలుసుకోవాలి. ఏంటి దప్పి కంటే? ఆత్మ సంబంధమైన దప్పికిది. ఇక్కడ మనం ఈ సందర్భం చూస్తే వాళ్ళు బబులోను చెర, 70 సంవత్సరాలు బబులోను చెర నుంచి తిరిగి వస్తూ ఉన్న ఆ యొక్క దృశ్యం ఇది. వస్తూ ఉన్నప్పుడు వారికి మామూలు ఇశ్రాయేలీలు మరి మొట్టమొదటి ఆ యొక్క ఐగుప్తు చెర నుంచి వచ్చినప్పుడు దప్పిక చేత వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అక్కడ వారికి దప్పిక తీరటానికి వారిని ఒక బండ వెంబడించింది. ఆ బండ క్రీస్తే అని పౌలు నిర్ధారించాడు. 1 కొరింథీ 10వ అధ్యాయంలో చూస్తాం. ఆ మాటను చూసుకొని మనం ముగించుకున్నాం. అయితే ఇక్కడ ఈ బబులోను చెర నుంచి వచ్చేటప్పుడు వారు దప్పికతోటి అవస్థలు పడ్డారని మనం గమనించాం. దప్పిక చేత లేకపోతే మంచినీళ్ళు లేక అవస్థలు పడ్డారు అన్నదేమి మనకి బైబిల్ గ్రంథంలో లేదు. కానీ ఇక్కడ వారు నిబంధనలో ఉన్నారు. నిబంధనలో ఉండిన నెక్స్ట్ తరాలది. 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉండిన తర్వాత వాళ్ళు తిరిగి వస్తా ఉన్నప్పుడు వారికి ఆత్మ సంబంధమైన దప్పికిది. మరి ఈ రోజుల్లో కూడా ఉదాహరణకి ప్రయాసపడి భారము మోసుకుని చిన్న వాళ్ళారా నా ఎద్దుకు రండి. ఆ వాక్యం ఎవరైనా దయచేసి చదువుతారమ్మా? ఎట్లుందో మత్తయి సువార్త 11. ఆ వాక్యం ఎవరైనా దయచేసి సహాయం చేయగలరా? ప్రయాసపడి భారం మోసుకుని చిన్న వాళ్ళారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్న మాట ఎవరైనా చదివి సహాయం చేస్తారా? ఆదివారం కొద్దిగా బిజీగా ఉంటారు. ఒక రేడియో లాగా వింటా ఉంటారు చాలా మంది పనులు చేసుకుంటూ. నేను కూడా అంతే చేస్తాను, నేను వీడియోలో రానప్పుడు.
నో ప్రాబ్లం. మీకు అవకాశం ఉంటే చదవండి, లేదంటే నేను చూస్తాను. అక్కడ ఉంది మత్తయి సువార్త అనుకుంటా 11. బెస్ట్ వే ఏంటంటే మత్తయి సువార్త 28వ వచనం, చదవండి. 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను. నేను సాత్వికుడను. థ్యాంక్ యూ సిస్టర్. చాలండి. దీనికి ముందు వచ్చిన ఇది భలే మనందరికీ తెలిసిన వాక్యం కదా, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న వాళ్ళ ఏంటి ప్రయాస అంటే ముందు వచ్చిన చూడండి 27. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకును కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచు ఉద్దేశించిన వాడు గాకును మరి ఎవడును తండ్రిని ఎరుగడు. ఇది ప్రయాస. 27వ వచనంలో ప్రయాస దాగింది. ఏంటంటే దేవుణ్ణి ఎరగటం. దానికోసం ఎంతో ప్రయాసపడుతుంటాం మనం. అసలైన దప్పిక అది. దాన్ని పక్కన పెట్టి మనం ఏదేదో మన అవసరాలు అనుకుంటూ ఉంటాం, కానీ యాక్చువల్గా ఇదే. ఇక్కడ సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నదని చెప్తూ, తండ్రి గాక ఎవ్వడును కుమారుని ఎరగడు. తండ్రికి ఒక్కడే కుమారుడు తెలుసు. కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరిచి ఉద్దేశించున్నాడో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరగడు. యేసయ్యకేమో తండ్రి తెలుసు, ఆ తండ్రిని బయలుపరుస్తా ఉన్నాడు మనకు కూడా తండ్రి తెలుసు. ఈ బయలుపరచబడటం, తండ్రిని తెలుసుకోవటం, యేసు ప్రభువుని తెలుసుకోవటం, అది అసలైన ప్రయాస. అసలైన అది తెలుసుకోకుండా ఉండటం భయంకరమైన ప్రయాస. ఆ ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు ఇస్తున్నాను. తండ్రిని తెలుసుకోవాలని, కుమారుని తెలుసుకోవాలని ప్రయాసపడుతున్నారు చాలా మంది. మనకైతే బయలుపరచబడుతా ఉంది ఈ ప్రయాస. ఇప్పుడు దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారని ఉంది కదా, మనం ఆ వాక్యం దగ్గరికి వెళ్దాం. ఈ దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు అంటే నిజంగా ఈరోజు వాక్యం అనే ప్రత్యక్షత, వాక్య జ్ఞానము, మరి ఆ యొక్క రుచి మనకి తెలియదు అనుకోండి. ఆ స్థితిని ఊహించుకోండి ఒకసారి. ఎంత దరిద్రం అది, ఎంత అసలు పేదరికం అది. మనం ఈరోజు వాక్యం బట్టే మనం ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. మరి ఉదాహరణకి ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు, ఆ చనిపోయిన తర్వాత తను ఏమవుతాడో తనకి సరిగ్గా తెలియదు అనుకోండి. ఆ స్థితి ఊహించగలరా? అందరం చనిపోతాం, విశ్వాసమైన మనం చనిపోతాం. మనం చనిపోయినప్పుడు ఆ యొక్క ఒకలాంటి ఆ మరణం అనే అనుభవం అదేమంత ప్లెజెంట్దేం కాదండో. అది ఒక నీడ లాంటిది. అది ఆ మరణం అనేది ఒక అనుభవం అది. కానీ అది అమర్త్యమైంది మత్స్యంని ధరించుకునేది. మరి జీవము మరి మరణాన్ని మింగేసే గడి అది. ఒకలాంటి మహిమలోకి మనం ఈ యొక్క బాహ్య దేహాన్ని, ఈ గుడారాన్ని, దాన్ని విడిచి ఒక మహిమ వస్త్రము ధరించుకునే ప్రమోషన్ అది. ఆ గడియ మనకు తెలుసు ఏమవుతుందో. కానీ అసలు తండ్రి ఎవరో తెలియని వారికి ఎలా ఉంటుంది, కుమారుడు ఎవరో తెలియని వారికి ఎలా ఉంటుంది? ఏది నిజమైన దప్పిక, ఏది నిజమైన దరిద్రం తెలియని స్థితే. ప్రయాస పడతా ఉన్నారు చాలా మంది. తండ్రి ఎవరో తెలియక, కుమారుడు ఎవరో తెలియక. మరి ఒక పెద్ద నేవల్ ఆఫీసర్కి నేను ఒక లెటర్ రాసి, కమోడర్ అతని ర్యాంక్ కమోడర్ అని ఆయన చెప్పాడు నాకు. ఐ యూస్ టు రిపోర్ట్ టు ఇందిరాగాంధీ దగ్గర పనిచేసేవాడిని నేను. నాకు 3 కార్స్ ఉన్నాయి, అంబాసిడర్స్. నా కార్స్కి నంబర్స్ ఉండవు, 3 సింహాల బొమ్మ ఉంటుంది అంతే. నేను డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ రిపోర్ట్ చేసేవాడిని. ఐ యూస్ టు కమ్ టు దిస్ నేవీ ఆఫీసర్. ఇదంతా కూడా హెలికాప్టర్లో తిరిగేవాడిని నేను. ఆయన బీచ్ రోడ్లో బ్రహ్మాండమైన
విలాసవంతమైన అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు ఆ రోజుల్లోనే. మరి వాళ్ళ అమ్మాయి మాకు బాగా ఫ్రెండ్. ఆయనకి ఒక లెటర్ రాశాను. ఆయన ఎప్పుడు కూడా కమ్ బాబీ లెట్స్ హ్యావ్ విస్కీ, ఏ లాంగ్ విస్కీ. వాళ్ళ ఇంట్లో టీ కాఫీ తాగినట్టు విస్కీలు తాగుతుంటారు. వాళ్ళ కల్చర్ అది. వాళ్ళ వెరీ హై లెవెల్ ఆఫీసర్ అతను నేవీలో. అప్పుడు నేను ఆయనకు ఒక ఉత్తరం రాశాను. ఇవన్నీ కాదు సార్, నువ్వు రక్షించబడాలా, నువ్వు తిరిగి జన్మించాలి. నీ పుట్టినరోజు జరుపుకుంటున్నావు కదా, యూ షుడ్ హ్యావ్ అనదర్ బర్త్డే ఇన్ యువర్ లైఫ్, షుడ్ బి బోర్న్ అగైన్ డియర్ గోమ్స్ అంకుల్, యూ షుడ్ బి బోర్న్ అగైన్ అని రాసి. మళ్ళీ నన్ను ఇక వదిలేస్తాడేమో, నన్ను కట్ చేస్తాడేమో అనుకున్నా. నన్నేమి వదిలేయలేదు ఆయన. ఒక వ్యక్తిని నన్ను పరిచయం చేస్తూ, బాబీ టెల్ హిమ్ అబౌట్ బోర్న్ అగైన్ అంటున్నాడు కొంతకాలం అయిన తర్వాత. మరి అలా ఒక తండ్రి ఎవరో తెలియకుండా, కుమారుడు ఎవరో తెలియకుండా ఒక వ్యక్తి చనిపోతూ ఉంటే అదెంత దరిద్రత, అదెంత భయం. కొంతమంది అనుకుంటారు ఈ యొక్క విశ్వం అంతటిని చేసిన బ్రహ్మలో నేను లీనమైపోతాను చనిపోయినాక. అలా రకరకాలు. అని మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్, హెవెన్ ఈజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. పరలోకము ఎంతో పరిపాలనలు జరిగే బహు బిజియెస్ట్ ప్లేస్, మోస్ట్ హ్యాపెనింగ్ రాజకీయ సంబంధమైన ఒక రాజ్యం అది. దాంట్లోకి ప్రవేశిస్తాం మనం. అక్కడ కూర్చున్న వ్యక్తి సింహాసనానికి చక్రాలు ఉంటాయి. అదంతా ఫైర్, అది అగ్ని జ్వాలలు. ఆయనకు ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో నీకు ఒక మ్యాన్షన్ కడుతున్నాడు. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు అని 14వ అధ్యాయం. ఇక్కడ ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయంకి వెళ్దాం. నా తండ్రి ఇంట చదువుతారండి ఎవరైనా? 1వ వచనం, యోహాను 14:1. ఎస్ బ్రదర్. మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు ఒక్క స్థలము నిమిషం అండి. థ్యాంక్స్ అమ్మా. ఒక్క నిమిషం. నా తండ్రి ఇంట అంటే మనం ఏం ఊహించుకుంటాం? నేనేం ఊహించుకున్నానంటే పెద్ద అసలు కనుచూపు మేరంత ఇల్లు ఊహించుకుంటున్నాను. నా ఇల్లు నా కిచెనే ఒక పెద్ద 1 ఎకరం అంత కిచెన్, నా డైనింగ్ టేబులే ఇంకొక ఎకరం. అసలు అట్లా ఊహించుకుంటున్నా. కానీ ఈ మధ్య నా ఊహ మారింది. బాబోయ్, తండ్రి ఇంట అంటున్నాడు. ఈ తండ్రి దహించే అగ్ని అని ఉంది మరొక చోట, కన్జ్యూమింగ్ ఫైర్. ఆయన ధవళ వస్త్రములని, నడుము నుంచి క్రిందికి, నడుము నుంచి పైకి వర్ణన, ఆయన పాదముల అపరంజి వలె మండుచున్న అగ్నితో సమానం అని. ఆయన యొక్క సింహాసనములు, ఆయన అసలు ఆయన అవతారం అంతా దీని వలె ఏం చెప్పాలో అర్థం కాక అపాకలిప్టిక్ లిటరేచర్ అంటారు దాన్ని. దాని వలె పోలిక, ఏం చేయాలో తెలియక దగ్గరగా ఉన్న దాన్ని పోలిస్తున్నాడు. కానీ యాక్చువల్గా దానికంటే ఎక్కువ ఉంటుంది అక్కడ ఉండేది, చూస్తున్నది. మరి అలాంటి వ్యక్తి ఇంట్లో ఉంటావట నువ్వు. ఆ అగ్ని అసలు ఆయన అవతారమే అగ్ని. ఆ అగ్ని ఉండే ఇంట్లో నువ్వు ఉంటావంట, హెవెన్ లో. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఒకటి నీది. ఆ ఫైర్ ఉండే హౌస్ లో ఒకటి నీది, ఒకటి నాది. కెన్ యూ ఇమాజిన్ నౌ నీ హౌస్? అయితే ఈ శిష్యులకి మనకులాగే ప్రశ్నలు ఉన్నాయి. హౌ కెన్ వీ ట్రస్ట్ దాట్? నువ్వు పాత నిబంధన చూస్తే యూ హ్యావ్ యువర్ ఓన్ వేస్. యు ఆర్ నాట్ సెన్సిటివ్ టు అవర్ నీడ్స్. మా యొక్క అవసరాలకి, మనసు ఫీలింగ్స్ కి నువ్వు అంత సున్నితమైన వాడిగా కనపట్టలేదు పాత నిబంధన చూస్తే అని ప్రశ్నలు ఉన్నాయి వాళ్ళకి. అప్పుడు అడుగుతున్నాడు ఇక్కడ ఇదే అధ్యాయంలో యోహాను 14, తోమా అంటున్నాడు, ప్రభువా అసలు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే, ఆ మార్గం మాకు ఎలా తెలుస్తుంది?
బాగానే ఉంది నువ్వు చెప్తున్నది. ఇటు చూస్తేనేమో మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ మా స్థితి మాత్రం ఇట్లానే ఉంది కదా, మాకేం తెలుసు అని ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. మాకు ఎట్లా తెలుసు, మాకేం తెలుసు, అసలు నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలియదు, మార్గం ఎట్లా తెలుసు అంటే ఒక హిస్టారికల్ ఆన్సర్ ఇచ్చాడు, చారిత్రాత్మక ఒక ఒక జవాబు, కొండలు రిసౌండ్ ఇచ్చే జవాబు. అది ఏంటంటే నేనే ఆ మార్గం అని, ఐ ఆమ్ ద వే. ఓల్డ్ టెస్టిమెంట్ ఇప్పుడు చదువు తోమా, ఇప్పుడు చదువు ఓల్డ్ టెస్టిమెంట్. నేనే మార్గం అన్న ఆ కళ్ళజోడులోంచి చదువు ఓల్డ్ టెస్టిమెంట్, నీకు కనిపిస్తుంది. తర్వాత కొంతసేపు ఉన్నాక ఫిలిప్పు ఇంకో ప్రశ్న వేస్తాడు, మాకు తండ్రిని కనపరచువా, ప్రయాసపడి భారం మోస్తున్నాం యేసయ్య, ఎవరితను, అల్టిమేట్ ట్రూత్ ఏంటి అసలు, ఎవరితను, ఎవరు ఈ యొక్క ఏమంటారు, యోహాను సువార్త స్టార్టింగ్ లో రాస్తారు కదా, ఆది యందు వాక్యం ఉందని, వాక్యము దేవుని యొద్ద ఉందని, వాక్యము దేవుడై ఉందని, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించి, ఆది యందు లోగాస్ ఉండెను, ఆ లోగాస్ దేవుని యొద్ద ఉండెను, ఆ లోగాస్ దేవుడై ఉండెను. హూ ఈస్ దిస్, ఎవరిదంతా, మాకు కనపరచువా, మా ప్రయాస అదే అంటున్నాడు ఫిలిప్. దీన దరిద్రులంగా ఉన్నాం మేము, నీళ్లు వెతుకుతున్నాం, ఎవరిది, ఏంటిదంతా, ప్లీజ్ లార్డ్ హెల్ప్ అస్ అని అడుగుతుంటే, అప్పుడు ఫిలిప్, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండి నన్ను ఎరుగవా, నన్ను చూసిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరుచున్నాడు, ఎలా చూస్తున్నావు, తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్మట్లేదా? ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్, నువ్వు నమ్మటం లేదా? ఈరోజు నన్ను నిన్ను అడుగుతున్నాడు దేవుడు, నమ్ముతున్నావా? నువ్వు నమ్మటం లేదే. మనం నమ్ముతున్నట్టు అనుకుంటాం. వి కాల్ అవర్ సెల్స్ బిలీవర్స్, బట్ హౌ మచ్ వీఆర్ బిలీవింగ్ అంటే ఇట్స్ రియల్లీ ఛాలెంజ్. అంతరంగంలో మనకు మాత్రమే తెలిసే ప్రశ్న ఇది, హౌ మచ్ యు ఆర్ బిలీవింగ్, ఆర్ యూ రియల్లీ బిలీవింగ్, యామ్ ఐ రియల్లీ బిలీవింగ్? మన అంతరంగంలో చూసుకుంటే మనకి డీప్ క్వశ్చన్స్ అనాన్సర్డ్ గా ఉంటాయి, జవాబు లేక యేసు ప్రభు మీద అభిమానంతో కంటిన్యూ అవుతుంటాం. అవసరం లేదు, వీళ్ళిద్దరు అడిగేశారు, తోమా అడిగాడు, ఫిలిప్ అడిగాడు, వాళ్ళిద్దరికి మంచి జవాబులు చెప్పాడు దేవుడు. ఇంకొక ఆయన కూడా అడుగుతాడు. ఇక్కడ ఈ చాప్టర్ చదవండి, హోలీ స్పిరిట్ గురించి ఉంటుంది. హోలీ స్పిరిట్ మీద లోకము ఆయనను చూడదు అని, పరిశుద్ధాత్మ గురించి. ఇంకొక ఆయన ఎవరంటే యూదా అనే పేరు కలిగిన వ్యక్తి, ఆయన గురించి ఏమంటుంది, ఒక మాట ఉంటుంది, ఇస్కరియోతు యూదా కాని యూదా అడుగుతాడు. అదే ఈ కింద ఉంటుంది 22వ వచనం, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నీవు కనపరుచుకుంటకు ఏమి సంభవించను అని అడిగి. చూసారా, ముగ్గురు అడుగుతారు ఈ చాప్టర్లో తను. చాలా బలమైన క్వశ్చన్స్, నీకు కూడా ఉండుంటాయి బలమైన క్వశ్చన్స్. అందుకే నేను నమ్మలేకపోతున్నాను అంతరంగంలో. కానీ ఆ క్వశ్చన్స్ ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు చాలా మంచి జవాబు చెప్తారు. మీరు ఈ అధ్యాయం చదవండి. ఇక్కడ 16వ వచనం, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నిన్నుటకై ఆయన వేరొక ఆదరణకర్తనగా సత్య స్వరూపియ ఆత్మను మీకు అనుగ్రహించు. లోకము ఆయనను చూడనేరదు, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. విశ్వాసుల్లో లోకం ఉంటుందండి. విశ్వాసుల్లో 2 రకాలు ఉంటారు. హోలీ స్పిరిట్ ని చూడలేరు, హోలీ స్పిరిట్ ని ఎరగరు, హోలీ స్పిరిట్ ని పొందలేరు. ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఉన్నావేమో, వింటున్న నువ్వు ఈరోజు దేవుడు నువ్వు పరిశుద్ధాత్మని చూడలేక, ఎరగలేక, పొందలేకుంటే దయచేసి అర్థం చేసుకోండి, చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆ పరిశుద్ధాత్మని పొందే వరకు, చూసే వరకు, ఎరిగే వరకు ఏమైనా చేస్తాడు. ఆ స్టెప్, ఆ అనుభవం నీకు రావాలి. ఎందుకంటే నేను పరలోకం తీసుకెళ్ళాలి కదా. కనుక మంచిగా
నమ్మకంతో ఆయన్ని ఎరుగుదాం. మరి లాస్ట్గా ఇంకా 2 నిమిషాలే ఉంది. 2 నిమిషాల్లో చాలా ప్రాముఖ్యమైన సంగతి మీతో నేను పంచుకొని ముగిస్తాను. 1 కొరింథీ 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, 1 కొరింథీ 10:1. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. మరి ఎంతకాలం సముద్రంలో నడిచిన అనుభవం అయిన తర్వాత వాళ్ళ మైండ్ అంతా కూడా ఆ అనుభవంలో ఇంకిపోయింది. సముద్రం దాటి సముద్రం మధ్యలోంచి నడుచుకుంటూ వచ్చాం మనం అన్నది వాళ్ళ మనస్సు, హృదయం, ఆత్మ సమస్తం కూడా ఆ జ్ఞాపకం, ఆ అనుభవంతో నిండిపోయింది. అంతేకాదు, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. ఈ యొక్క స్థితి వారి అణువణువున ఉంది. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. బాప్తిసం అన్న మాటకి మరొకటి ఇమ్మర్స్ అయిపోయారు, దానికి మునిగి తేలిపోయారని, బాగా నిండిపోయారని ఈ యొక్క స్థితితో. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అంటే మన్నా. దాన్ని ఆత్మ సంబంధమైన ఆహారం అంటున్నాడు పౌలు, పరిశుద్ధాత్మ బయలుపరిచాడు. 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఇక్కడ యెషయా 41లో ఆ యొక్క బబులోను చెర నుంచి వారు తిరిగి వస్తూ ఆ యొక్క దృశ్యంలో యెషయా భక్తుడు ప్రవచిస్తా ఉన్నాడు. బబులోను చెర నుంచి తిరిగి వస్తున్న ఇశ్రాయేలీలు వాళ్ళు నిరుపిడి మ్రానుగా, క్రొత్త అయిన ఇన్స్ట్రుమెంట్ గా దేవుడు వారిని మరి చాలా ప్రత్యేకమైన, గంభీరమైన, మహాఘనమైన సేవకి వాడుకోబోతున్నాడు. ఆ తిరిగి వస్తా ఉన్న ఆ యొక్క రెస్టోర్ చేయబడుతున్న ప్రజలు. ఈరోజు నీవు కూడా రెస్టోర్ చేయబడతా ఉన్నావేమో దేవుని సువార్త విషయంలో. నిన్ను కూడా దేవుడు కొత్తదైన నురిపిడి మ్రానుగా వాడుకోబోతున్నాడు. అయితే ఎవరి కోసం వాడుకుంటాడు? ఎవరైతే దీన దరిద్రులు, నీళ్ల కొరకు వాళ్ళు అల్లాడిపోతా ఉన్నారు, వారి కొరకు, వారి మధ్యలో, వారి విషయంలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. అయితే ఏ విధమైన ఏ విధమైన సహాయం నువ్వు చేయగలవంటే, నిన్ను వెంబడించుతున్న ఆ యొక్క పానీయాన్ని, ఆ జలాన్ని, ఆ దప్పిక, దీన దరిద్రులు దప్పిక కలిగి ఉన్నారు కదా. మరి ఆ మాటను ఒకసారి చూద్దాం. యెషయా 41లో దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారంట. నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది. కనుక మనం ఏం చేయాలా? యేసుక్రీస్తు అనే ఆ జీవజలాన్ని వాళ్ళకి ఇవ్వాలి. డైరెక్ట్ గా స్వార్థ చెప్పేయడం కాదండి. మనుషుని బట్టి జాలరులుగా చేస్తానన్నాడు కదా దేవుడు. మరి యేసుక్రీస్తు అనే ఈ యొక్క జలం ఎలా ఉందంట? 1 కొరింథీ 10వ అధ్యాయం చదువుకున్నాం కదా. 1 కొరింథీ 10వ అధ్యాయంలో 4వ వచనం. వారు అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయంను పానం చేసి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఈ వచనంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట 2 ఫ్రేజెస్. అంటే చూడండి, ఆత్మ సంబంధమైన ఒకే పానీయం అన్న మాట మనం గుర్తుపెట్టుకో. రెండోది, తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ. వాళ్ళు ఇశ్రాయేలీలు ఐగుప్తు చెరలోంచి బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ టైం వాళ్ళకి దప్పిక అయినప్పుడు వాళ్ళు సణుక్కున్నారు, మోషే మీద తిరగబడ్డాడు. అప్పుడు దేవుడు వారికి మోషేకి దేవుడు ఏం చెప్తాడంటే, అదిగో ఆ బండ ఉంది కదా, కనిపిస్తున్న బండ, ఆ బండ మీద నేను నిలబడి ఉంటా. ఆ బండ దగ్గరలో నిలబడి, ఆ బండను ఏ నది అయితే ఫరో ముందు నువ్వు కొట్టి ఆ నదిని రక్తంగా మార్చేవే, కర్ర పాము అయిపోయింది ఆ కర్ర, అది ఎక్కడో పెట్టిస్తుంటావు పెట్లో, అది తీసుకురా మోషే, నువ్వు ఆ బండని కొట్టు. ఆ బండలో నుంచి సముద్రం అంత నీళ్ళు వస్తాయి. నీళ్లు తాగుతారు, స్నానాలు పోసుకుంటారు, బట్టలు తుక్కుంటారు, వాటర్ వస్తుంది సమృద్ధిగా బండల నుంచి. అయితే ఆ యొక్క ఇశ్రాయేలీల యొక్క అరణ్య ప్రాంతం, ఆ సంఖ్యాకాండం వచ్చేసరికి
ఆ ఇశ్రాయేల్ ఐగుప్తు చెరలోంచి బయటకు వచ్చిన ప్రయాణం చివరిలో మరొకసారి వాటర్ ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి. అప్పుడు ఏం చెప్తాడంటే యేసయ్య మోషేకి, ఆ కర్ర తీసుకురా కానీ ఆ బండతో మాట్లాడు అంటే. కానీ మోషేకి విసుగొచ్చేస్తా ప్రజల మీద 2 సార్లు కొట్టాడు. విజ్ఞాపన చేసేటప్పుడు మన ఇష్టం వచ్చినట్టు చేయగలం. ఫస్ట్ టైం ఆ బండని కొట్టమన్నాడు, రెండోసారి కర్ర తీసుకురా కానీ బండను కొట్టద్దు, మాట్లాడంటాడు కానీ కొడతాడు. నా పరిశుద్ధతని సన్మానించే విషయంలో నువ్వు ఫెయిల్ అయ్యావు కనుక వాగ్దాన భూమిలోకి నువ్వు వెళ్ళవని చెప్తాడు మోషే. అది అలా ఉంచితే పౌలు అంటున్నాడు 1 కొరింథీ 10వ అధ్యాయం, అతని వందనంతా చదివి నీకేమన్నా నిరుత్సాహంగా ఉన్నావేమో ఓ విశ్వాసి. ఆ బండ ఎట్లాంటి బండ అంట, వారిని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ అది. దాంట్లో నుంచి తాగారు వాళ్ళు. ఆ బండ క్రీస్తే. దీని గురించి మనం ఆలోచిద్దాం. సమయం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తాను. నీ జీవితంలో, నా జీవితంలో దీన దరిద్రులంగా నీళ్లు వెతుకుతున్నావేమో. ఇలాంటి దీన దరిద్రులు, నీళ్లు వెతికే దీన దరిద్రులు నీ పరిచర్య కొరకు వెయిట్ చేస్తా ఉన్నారు. వారికి నువ్వు అనుగ్రహించేది, వారికి నువ్వు అందజేసేది నిన్ను నన్ను వెంబడిస్తున్న ఆ బండలోని జీవజలం. ఆ జీవజలము, నిన్ను వెంబడించేది ఆ బండ క్రీస్తే. కెన్ యూ అండర్స్టాండ్? ఇది డెవలప్ చేద్దాం, దీన్ని ధ్యానం చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓవర్ టు జాన్సన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ డాడీ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. రెవరెండ్ జామ్ రవికుమార్ అయ్యగారు మీరు కంక్లూడ్ చేసి ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిన కోరుచున్నాం అయ్యగారు. అమ్మ యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు బాబి రత్నాకర్ గారి ద్వారా అనేక ఆత్మ సంబంధ విషయాలు మనతో పంచుకోవడానికి దేవుడు అవకాశాలు మనకి ఇచ్చాడు. అందులో ఒక ప్రాముఖ్యంగా కానీ మనం చూసినట్లయితే అందరూ మోషేను బట్టి మేఘంలో సముద్రంలో బాప్తిసం పొందిరి. వారందరూ ఆత్మ సంబంధం ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధం ఒకే పానీయమును పానం చేసి ఎలాగనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధం బండలో ఉంది తాగిన బండ క్రీస్తు అనే విషయాన్ని ధ్యానం చేశారు. అదేవిధంగా ప్రయాసపడి భారం వచ్చిన వారు సమస్య జనం ఎద్దకులంటే విశ్రాంతి కలుగు చేసిన విషయాన్ని ఆయన మన జ్ఞాపకం చేశారు. అదేవిధంగా మీ అందరి కొరకు నా తండ్రి అనేక నివాసాలు కలవు లేని మీతో చెప్పిన విషయాన్ని మనకి అని బోధించడం జరిగింది. మరి ముఖ్యంగా యెషయా 41:15లో మిమ్మల్ని పదునుగల్లా కొత్తదైన నూర్పుడి మానుగా నియమించి ఉన్న విషయాలు మనకు తెలియజేశారు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మకు సంబంధించి మన పరిశుద్ధాత్మను ఎరిగేవారుగా ఉండాలి, పరిశుద్ధాత్మను తెలిసిన వారుగా ఉండాలి, పరిశుద్ధాత్మను పొందేవారుగా ఉండాలనే విషయాన్ని మనకు తెలియజేశారు ఆయన. అంతేకాకుండా ఈ నూర్పుడి మానుగా ఉంచేదని ఎవరైతే చెర నుంచి విడిపించబడుతున్నారో వారిని తిరిగి మళ్ళీ రిస్టోర్ చేస్తాను అనే విషయాన్ని దేవుడు మనకి బోధించాడు. అంతేకాకుండా దేవుడిని వారిని వెంబడిస్తూనే ఉన్నాడు, రాత్రి అగ్ని స్తంభంగా, అదేవిధంగా మేఘ స్తంభంగా. అదేవిధంగా ఆ నీటిని ఊడ్చిన విషయాలు, బండతో ఒకసారి మాట్లాడమన్నారు, బండతో కొట్టమన్న విషయాలు కూడా తెలియజేశారు. సో మనం విన్న విషయాలు విడిచిపెట్టేవారుగా కాకుండా, అంతేకాకుండా దేవుని ఇల్లు అనగానే ఆయన దహించి అగ్ని అయి ఉన్నాడు, అందులో మనం ఎలా ఉండగలం అనే ప్రశ్న కూడా ఆయన లేవనెత్తారు. సో వాక్యాన్ని విని మనం విడిచిపెట్టేవారుగా కాకుండా వాక్యానుసారంగా జీవించగలిగే కృప, అంతేకాకుండా దేవుడానికి ఇచ్చిన అనుభవాన్ని, దేవుడానికి ఇచ్చిన జ్ఞానాన్ని, ఆయన బైబిల్ చదువుతున్న విధానాన్ని, ఆయన ఒక్కరు కష్టపడి ప్రిపేర్ అయితే మనం అనేక మంది సులువుగా వాక్యం వినడానికి, నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. దాన్ని బట్టి దానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు కొందరం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా మమ్మల్ని ప్రభా కొత్తదైన నూర్పిడి మానుగా ప్రభా పెడతానని ప్రభా నువ్వు చెప్తూ ఉన్నావయ్యా, అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రయాసపడి భారం వచ్చిన అద్దెకు రెండు విషయాలను కలుగు చేస్తున్నాను ప్రభా. మీ అందరము ప్రభా ఆత్మ సంబంధం ఒకే పానీయాన్ని తాగాం ప్రభా. మమ్మల్ని నువ్వు వెంబడించావు తండ్రి, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని వెంబడించావు ప్రభా. ఆ బండ క్రీస్తు అన్నట్టుగా ప్రభా మేము నిన్ను వెతకలేదు కానీ తండ్రి, మమ్మల్ని వెతుకుంటూ వచ్చిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వెతబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేయండి. విని గ్రహించి ప్రభా అందులో ఉన్న ప్రభా తండ్రి సారాంశాన్ని మా జీవితంలో ప్రభా అమలు చేయగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. బాబి రత్నాకర్ గారిని ప్రభా, బిడ్డలను, అదేవిధంగా భార్యను, అదేవిధంగా సుధాతను ప్రభా, సంస్థను ప్రభా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. తన ప్రతి ఆశను ప్రభా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ఈ విధంగా ప్రతిరోజు నేను కూడుకోవడానికి ప్రభా, లోకంతో మాట్లాడక ముందు నీతో మాట్లాడడానికి, లోకాన్ని ప్రభా కలవక ముందు కలవడానికి అయ్యా ప్రభా
అయ్యా కోవిడ్ నుంచి ఈ విధంగా తండ్రి కొనసాగడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. నీతో ముగించి ప్రభు, నీతో ప్రారంభించి నీతో ముగించడానికి తండ్రి మాకు ఇచ్చిన ప్లాట్ఫామ్ అంటే వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభా అనేక కోర్ టీం వారు ప్రభా ప్రారంభంలో తండ్రి బాధ్యత పడి చేశారయ్యా. ఇది నాన్న ప్రభా జాన్సన్ గారు, అదేవిధంగా దేవతన ప్రభా స్వరూప్ గారు, ఝాన్సీ సిస్టర్, ప్రతీజ సిస్టర్, అదేవిధంగా తేజ ఫ్రంటీస్ గారు, అనేక మంది బిడ్డల ప్రభా బాధ్యత పడి చేయొచ్చుండగా వారందరినీ పేరు పేరు దీవించండి, వారి అవసరాలు తీర్చండి. అదేవిధంగా అనేక మంది ప్రార్థించే తల్లుని ఇచ్చే ప్రభా అయ్యా ఆనాడే విధంగా ప్రభా తండ్రి అందరి కోసం తండ్రి నువ్వు మొరపెట్టావో ప్రభా తండ్రిని ఆ విధంగా మొరపెట్టే తల్లులు మాకు ఇచ్చాను వందనాలు తండ్రి. వాళ్ళందరినీ పేరు పేరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆనాడు ప్రభా ఏ విధంగా తండ్రి ప్రభా యోగు తండ్రి ఇతరుల కోసం ప్రార్థన చేసి తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు ఆశీర్వాదాలు ప్రభా ఇచ్చావు. ఆ విధంగా తన బిడ్డలకు ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. మీకు వందనాలు తండ్రి. మరి ప్రత్యేకంగా ప్రభా మా యొక్క విచ్చల్ ఫెలోషిప్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో అనారోగ్య సమస్యలు జ్ఞాపకం చేసుకొని ప్రభా డాక్టర్ విజయలక్ష్మి గారి కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. తల్లిగారిని ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి, సహాయం తెచ్చండి ప్రభా. అదేవిధంగా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, అదేవిధంగా దేవతన ప్రభా ఆశీర్వాద గారిని జ్ఞాపకం చేసుకొని తండ్రి. అదేవిధంగా దేవతన ప్రభా ఎవరైతే దేవతన ప్రభా బాబిరత్నంగా తెలిసిన అబ్బాయి దేవతన ప్రభా యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నారో బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మనుషులకు అసాధ్యమైన ప్రభా, నీకు అసాధ్యం ఏది లేదు తండ్రి. బిడ్డను ఒక్కసారి ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా కుటుంబం నలిగిపోతూ ఉంది, ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభా డాక్టర్లకు అసాధ్యమే కానీ ప్రభా అయ్యా నీకు సమస్తము సాధ్యమే తండ్రి. నీ ఉమ్ములో స్వస్థత ఉంది, నీ తాకిల్లో స్వస్థత ఉంది, నీ వస్త్రంలో స్వస్థత ఉంది, నీ మాటలో స్వస్థత ఉంది, నీ వాక్కులో స్వస్థత ఉంది. నీ వాక్కు నింపుతండి బిడ్డను సంపూర్ణంగా స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. అదేవిధంగా మా బిడ్డ దేవతను ప్రభా ఇక మెడికల్ సీట్ కోసం కనిపెడుతూ ఉన్నాను తండ్రి. ప్రభా ఈ యొక్క వారంలో ప్రభా వద్దని వింటూ ఉన్నాం. ఈ చేతి మీద కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తక్కిన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రాముఖ్యంగా ఇదనాన్న ప్రభా ఆదివారం ఆరాధన తండ్రి సిద్ధపడి వెలిసిండగా ప్రభా ఆరాధనలో నువ్వే ఉండమని, రావాల్సిన బిడ్డలను తోడుకు రమ్మని దీవించమని మరొకసారి ప్రభా ఇందులో పాల్గొన్న బిడ్డలందరినీ చేతికి అప్పగించుకుంటూ వాక్య జీవితాలను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకం ఉందిన మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ నీ చిత్తం చిత్తం పరలోకం భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం దయచేయము. మా ఎడల అపరాధం చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. శోధన లేక తప్పించుము, ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నేను సహవాసం వాక్యం చెప్పిన దాసులకు పాల్గొన్న మనకు జరగబోతున్న ఆరాధనలకు ఆయనకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. ప్రార్థించిన రెవరెండ్ జామి రఘుకుమారయ్య గారికి సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. అలానే డాడీకి కూడా సహవాసం తరపున ప్రత్యేక వందనాలు. కూడి చేరొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలండి. రేపటి దినం తిరిగి కలుసుకుందాం. బ్లెస్సెడ్ సండే. అందరికీ వందనాలండి. రికార్డింగ్స్ కొంచెం 3 days లేట్ అవుతుందండి. ల్యాప్టాప్ కొంచెం ట్రబుల్ వచ్చింది. ఈ రోజు రేపు చేయించేసి రికార్డ్ అన్ని అప్లోడ్ చేస్తా. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ ఆల్.